పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ జయంతి ఉత్సవాల వేళ నటుడు సామాజిక కార్యకర్త చేతన్ అహింస చేసిన పోస్ట్ ఇప్పుడు పెద్ద వివాదాస్పదమైంది. సూపర్ స్టార్ అయినంత మాత్రాన అంతలా నెత్తిన పెట్టుకోవాలా అంటూ చేతన్ చేసిన వ్యాఖ్యలు దుమారం చెబుతున్నాయి. ఇంతకీ యాక్టర్ చేతన్ వ్యాఖ్యల వెనుక రీజన్ ఏంటి? కన్నడ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? కన్నడ హీరో దివంగత డాక్టర్ రాజ్ కుమార్ జయంతి ఉత్సవాలు కర్ణాటక వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బెంగళూరు నడిబొడ్డులో ఉన్న ఆయన స్మృతివనంలో నట సార్వభౌమను స్మరించుకోలేని అభిమాని లేడు. ఇలా అభిమానులు ఉత్సాహంగా రాజ్ కుమార్ బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం రాజ్ కుమార్ మెమోరియల్ కాంప్లెక్స్ కోసం కోట్లు విలువ చేసే 2.5 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. కానీ కన్నడ చిత్రరంగానికే చెందిన చేతన్ అహింస అనే నటుడు మాత్రం భూ కేటాయింపును తప్పుపట్టాడు. అందుకు సంబంధించిన ట్వీటే ఇది. డాక్టర్ రాజ్ కుమార్ స్మారకానికి 2.5 ఎకరాలు ఎందుకు కేటాయించారు? రాజ్ కుమార్ గొప్ప కళాకారుడే, కానీ నగరం నడిబొడ్డున ఇంత విలువైన భూమి కేటాయింపు అవసరమా? మెమోరియల్ కాంప్లెక్స్ కోసం ఇంత భూమి ఇవ్వడం సరైందేనా? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నిర్ణయాలు తీసుకోకూడదు, భావోద్వేగాల కంటే ప్రజా ప్రయోజనం ముఖ్యమంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. అంతేకాదు విష్ణువర్ధన్, సరోజాదేవి లాంటి నటులకు లేని గౌరవం రాజ్ కుమార్ కే ఎందుకు ಅన్నది చేతన్ ಪ್ರಶ್ನ. ಸಿನಿಮಾ ರಂಗದಲ್ಲಿ ಭಾಳ ಜನ ಕೊಡುಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಿರ್ಮಾಪಕರಿಂದ ಹಿಡಿದು ಅನ್ನದಾತರಂತ ಏನು ರಾಜ್ಕುಮಾರ್ ಅವರೇ ಹೇಳ್ತಾರೆ. ನಮಗೆ ನಿರ್ದೇಶಕರು ಸಿದ್ಧಲಿಂಗಯ್ಯವರ ನಮ್ಮ ಬಗ್ಗೆ ನನಗೆ ಭಾಳ ಇಷ್ಟ. ಅವ್ರು ಕಂಡ್ರೆ MP ಶಂಕರವರಾಗಿರ್ಬೋದು, ಪುಟ್ಟಣ ಕಣಗಲ್ ಅವರ ಡೈರೆಕ್ಷನ್ ಆಗಿರ್ಬೋದು, ಮತ್ತು ಇತ್ತೀಚೆಗೆ ಸರೋಜಾದೇವಿಯವರು ಭಾಳ ಜನ ನಮಗೆ ಜಯಂತಿಯವರು ತೀರ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅವರೆಲ್ಲ ಕೊಡುಗೆ ಇದೆ, ಸಿನಿಮಾ ರಂಗದಲ್ಲಿ ಕೊಡುಗೆ ಇದೆ. ಅವ್ರಿಗೆ ಯಾರು ಲ್ಯಾಂಡ್ ಗ್ರ್ಯಾಂಟ್ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಅವ್ರು ಬಿಟ್ಟರೆ ನಮ್ಮ ಶತಮಾನದ ಕವಿ ಕುವೆಂಪು ಅವರು, ನಮ್ಮ ಹೋರಾಟದಲ್ಲಿ MD ನಂಜುಂಡಸ್ವಾಮಿ, ಪ್ರೊಫೆಸರ್ B ಕೃಷ್ಣಪ್ಪ ಅವರು, ಶಾಂತವೀರ್ ಗೋಪಾಲಗೌಡರು, ಸಾಹಿತಿಗಳು, ವಿಚಾರವಂತರು, ತೇಜಸ್ವಿ, ಲಂಕೇಶ್, ಇವರೆಲ್ಲ ಭಾಳ ಕೊಡುಗೆಗಳಿದೆ. ಇವ್ರು ಯಾರಿಗೂ ಕೂಡ ಲ್ಯಾಂಡ್ ಗ್ರ್ಯಾಂಟ್ ಕೊಟ್ಟಿಲ್ಲ. ನೀವು ಲ್ಯಾಂಡ್ ಗ್ರ್ಯಾಂಟ್ ಒಬ್ಬರು ಕೊಟ್ಟಿದ ತಕ್ಷಣ ಏನಾಗುತ್ತೆ ಅಂದರೆ ರಿಪಲ್ ಎಫೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ. ವಿಷ್ಣುವರ್ಧನ ಒಂದು ಅಭಿಮಾನಿ ಸಂಘಗಳು ಬಂದುಬಿಟ್ಟು ಅವರು ಕೂಡ ನಮಗೂ ಬೇಕು, ಅದು ಒಂದು ಜಸ್ಟಿಫೈಡ್ ಆಗುತ್ತೆ. ನೀವು ರಾಜ್ಕುಮಾರ್ ಕೊಟ್ಟಾದ್ಮೇಲೆ ವಿಷ್ಣುವರ್ಧನ್ ಕೊಡಬೇಕು. ಆ ಸಂಘರ್ಷ ಇವತ್ತಿಗೂ ನಡೀತಾ ಇದೆ. ಸರ್ಕಾರದ ಯೋಜನೆಯಿಂದ ಸಮಸ್ಯೆ ಅದು. ಮತ್ತು ಇನ್ನೊಂದು ಏನಾಗುತ್ತೆ, ಅಂಬರೀಷ್ ಅವ್ರಿಗೂ ಕೊಡಬೇಕಾಗಿ ಬಂತು ಕೋವಿಡ್ನಲ್ಲೂ, ಅದೇ ಪಕ್ಕದಲ್ಲೇ 1.25 ಎಕರೆ ಕೊಟ್ಟು. ಸಿ ವಾಟ್ ಹ್ಯಾಪನ್ಸ್ ಇಸ್ ಏನಾಗುತ್ತೆ ಅಂದರೆ ದೇರ್ ಬಿಕಮ್ಸ್ ಇನ್ಕನ್ಸಿಸ್ಟೆನ್ಸಿ, ಸೆಲೆಕ್ಟಿವ್ ರೀತಿಯಲ್ಲಿ ನೀವು ಲ್ಯಾಂಡ್ అలాట్మెంట్ ಆಗ್ಬಿಡುತ್ತೆ. చేతన్ మాటలపై రాజ్ కుమార్ అభిమానులు మండిపడుతున్నారు. రాజ్ కుమార్ ఎంత గొప్పవారో తెలియకుండా కొంతమంది అవహేళన చేస్తున్నారని, తమ అభిమాన నటుడిని కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ರಾಜ್ ಕುಮಾರ್ ಅವರಿಗೆ 2.5 ಎಕರೆ ಕೊಡಬೇಕಂತ ಸರ್ಕಾರ ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವ್ರಿಗೆ ರಾಜ್ ಕುಮಾರ್ ಅವರ ಪ್ರೀತಿ ಅಂತಲೇ ಹೇಳೋದು ಜೊತೆಗೆ ಅಲ್ಲಿ ಹೇಗೆ ಕೊಟ್ಟರು ಅನ್ನೋದನ್ನು ಆತ ಒಂದು ವಿರೋಧ ಮಾಡಿಕೊಂಡು ಅವಹೇಳನಕಾರಿ ಪೋಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಇದರಿಂದ ನೋಡ್ಬಿಟ್ಟು ನಮಗೆ ಭಾಳ ಘಾಸಿ ಆಗುತ್ತೆ ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ. ಯಾಕೆಂದರೆ ನಾವೆಲ್ಲ ರಾಜ್ಕುಮಾರ್ ಅಭಿಮಾನಿಗಳು. ಒಂದು ರಾಜ್ಕುಮಾರ್ ಅವರು ಬರೀ ಕಲಾವಿದರು ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಈ ನಾಡು ನೋಡಿ ನೆಲ ಜಲ ಭಾಷೆ ಕನ್ನಡ ಹೋರಾಟ, ಹಾಗೆ ಭಾಳಷ್ಟು ವಿದ್ಯಾಸಂಸ್ಥೆಗಳಿರ್ಬೋದು, ಧಾರ್ಮಿಕ ಕ್ಷೇತ್ರಗಳಿರ್ಬೋದು, ಮಂತ್ರಾಲಯ, ಧರ್ಮಸ್ಥಳ ಇರ್ಬೋದು, ಉಡುಪಿ, ಎಲ್ಲ ಮಠಮಾನ್ಯಗಳಿಗೂ ಅವರು ಭಾಳಷ್ಟು ಸಹಕಾರ ನೀಡಿದ್ದಾರೆ. ಹಾಗೆ ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಪರಿಷತ್ ಇರ್ಬೋದು. ప్రస్తుతం కన్నడ నట చేతన్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు అభిమానులు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.